Please do subscribe to Prajabheri News Channel. నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 15-20 రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. మరి వాళ్ళ కమిషనర్ గారు అదే రకంగా డిప్యూటీ కమిషనర్ గారు ఛాలెంజ్గా నిజామాబాద్ నగరపాలక సంస్థలో పాత సిఐజీ గ్రూపుల్ని కూడా రద్దు చేయాలని, ఏజెన్సీలతో సమానంగా గ్రూపులు చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో మేము 3 యూనియన్స్గా, డ్రైవర్స్ యూనియన్గా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ ఏజెన్సీలని రద్దు చేసి వాటిని గ్రూపులు చేయాలని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది, కోరటం జరిగింది. పాత సిఐజీ గ్రూపుల్ని యథాతథంగా కొనసాగించాలని కోరటం జరిగింది. అయినా ఇవాళ అధికారుల్లో మార్పు రావటం లేదు. దానికోసం మొన్న కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చి 30వ తేదీ కల్లా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకొని పాత సిఐజీలని యథాతథంగా కొనసాగించి కాంట్రాక్టు ఏజెన్సీలను మాత్రం రద్దు చేసి వాళ్ళని 15 మంది నుంచి కనీసం 20-25 మందితో గ్రూపులు చేయడానికి అంగీకరించాల్సిందిగా మేము కార్మిక సంఘాలుగా మున్సిపల్ కమిషనర్ గారిని, అదే రకంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా కార్మికులకు సంబంధించినటువంటి ఫిబ్రవరి నెల వేతనాలను ఏదైతే ఆపినటువంటి వేతనాలని కనీసం సోమవారం వరకైనా వాళ్ళ ఖాతాల్లో జమ అయ్యేటట్టు చూడాల్సిందిగా కార్మిక సంఘాలుగా కమిషనర్ గారికి మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ సోమవారం వరకు కనుక కమిషనర్ గారు వాళ్ళ ఖాతాల్లో వేతనాలని జమ చేయకపోతే కనుక మా యూనియన్గా ఏదైతే 30వ తేదీ నుంచి సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందో సమ్మె చేయడానికి నిజామాబాద్ కార్పొరేషన్ కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, సమ్మెలో భాగంగా రేపు 20వ తేదీ రోజు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డిసిఎల్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది, సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా సోమవారం రోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా 24 నుంచి 28 వరకు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నల్ల బ్యాడ్జీలతోని కార్మికులు విధులు నిర్వహించాలని చెప్పేసి యూనియన్లుగా నిర్ణయం చేయడం జరిగింది. అప్పటికి కూడా కాకపోతే 30వ తేదీ నుంచి సమ్మె నిర్వహించాలని, సమ్మెకు పోవాలని, సమ్మె ఖచ్చితంగా సక్సెస్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐటియుసి, సిఐటియు, టియుసిఐ సంఘాలు, అదే రకంగా డ్రైవర్ సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయం చేయడం జరిగింది.